కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం తెచ్చుకుందాం. 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాను దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు అందుకతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా గోధుమలను పెళ్ళగింతురు. కోత కాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. చాలమ్మా. దేవుడు స్పష్టముగా ఈ ఉపమానాన్ని అర్థమయ్యే రీతిలో తెలియజేశాడు. ఈ ఉపమానము యొక్క పాఠ్యభాగము, ప్రధాన అంశము ఏమిటంటే ఇక్కడ 2 కనబడుతూ ఉన్నాయి. ఒకటి గోధుమలు, మరి ఒకటి గురుగులు. నేనంటాను, నీవు గోధుమల స్థానములో ఉన్నావా, గురుగుల స్థానములో ఉన్నావా? గోధుమలు దేవుని సంబంధమైనవి, గురుగులు సాతాను సంబంధమైనవి. ఈ గోధుమలు మంచిని ప్రేరేపిస్తూ ఉన్నాయి, ఈ గురుగులు చెడును ప్రేరేపిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క పొలం అనే ఈ లోకంలో, ఇక్కడ ఒక పొలం ఉంది, ఆ పొలంలో గోధుమలు అనే విత్తనాలను విత్తారంట. ఈ లోకం అనే పొలంలో కూడా దేవుడు విత్తాడు. తన వాక్యాన్ని కాదు, కానీ వాక్యము గురించి పైభాగంలో ఉన్నటువంటి ఉపమానంలో రాశాడు. మనం చూసినట్లయితే, అయితే ప్రాముఖ్యంగా దేనిని ఉద్దేశించి ఈ విత్తనం దేవుడు తెలియచేస్తూ ఉన్నాడంటే, దేవుని ఆత్మ మూలముగా తన రాజ్యములోనికి జన్మించిన ఆయన సంతానం అంటూ ఉన్నాడు. దేవుని మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన దేవుని సంతానమే ఈ యొక్క గోధుమ గింజ యొక్క ఉపమానం. మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కూడా దేవుని లేఖనాన్ని. ఎందుకంటే వాక్యము గురించినటువంటి ఆ ఉపమాన భాగాన్ని దేవుడు తెలియచేస్తూ, ఆ ఉపమాన భాగము తదుపరి ఈ గోధుమ గింజ గురించి దేవుడు ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడంటే, యోహాను సువార్తలో ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. గోధుమ గింజ నేలలో పడి
అది చావకుండిన ఎడల ఎలాగూ బ్రతుకును అంటూ ఉన్నాడు. అర్థమైందండి? గోధుమ గింజ నేలలో పడాలి, అది చనిపోవాలి. చనిపోతేనే దానిలో నుంచి మొలక, క్రొత్తదైనటువంటిది చిగురు బయటికి వస్తుంది. అందుకే ఈ లోకములో నివాసము చేస్తున్న మనం ఎంతో కాలము నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లోకములో బ్రతుకుతున్న మనమంతా కూడా పాపములో పడి ఉన్నాం, పాపములో పుట్టి ఉన్నాం, పాపములో జీవిస్తూ ఉన్నాం. పాపమే శాశ్వతమని చాలామంది పాపానికి లోనైపోయి బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని మార్చటానికి, అలాంటి జీవితాన్ని ప్రభావితం చేయటానికి దేవుడు ఏ రీతిగా ఎన్నుకుంటున్నాడు? గోధుమలనుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనము 13వ వచనములో కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. ఎందుకంటే వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనా పుట్టినవారు కారు అంటూ ఉన్నాడు. మనుషుల చేత మనుషేచ్ఛల వలన పుట్టినవారు కారు అంటూ ఉన్నాడు. చూడండి, చాలామంది యొక్క ఆలోచనలు, వారి స్టాండర్డ్ ఎక్కడ వరకు ఆగిపోయిందంటే, వాళ్ళు మా రక్త సంబంధం, నా బిడ్డలు నా రక్తం వలన పుట్టారు. నీ రక్తం వేస్ట్, నీ రక్తము పాపముతో కూడింది, నీ రక్తము ఉపయోగము లేనటువంటి రక్తం, నీ రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము కాదు. ఇంకా శరీరేచ్ఛ వలన అంటే మానవుని యొక్క కోరికలను బట్టి పుట్టిన వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. మనుషేచ్ఛ వలన ఒకరిని ఒకరు ప్రేరేపించుకొని పుట్టిన వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయితే అలాంటి వారు మీరు కాదు. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, నా యందు విశ్వాసం ఉంచుతారో, నన్ను నమ్ముతారో, మీ అందరికీ కూడా నా పిల్లలు అవటానికి, నా సంబంధములోనికి రావటానికి, ఆత్మ సంబంధమైన పిల్లలుగా మీరందరూ కూడా ఎంచబడటానికి అట్టి అధికారాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రక్రియలో అపవాదం ఏం చేస్తుందంటే, మనమందరము కూడా ఆ అపమాన భాగంలో మనం చూసినట్లయితే మనుష్యులు నిద్రించుచుండగా అని రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడైనా? మనుష్యులు నిద్రించుచుండగా. నిద్రపోవటం అంటే ఒక దిండు పెట్టుకొని దుప్పటేసుకొని ఫ్యాన్ వేసుకొని నిద్రపోయే నిద్ర కాదండి. ఆత్మీయ జీవితంలో మానవుడు నిద్రపోతూనే ఉన్నాడు. వాక్యాన్ని మరచినవాడు నిద్రపోయినట్టు, ప్రార్థనను మరచినవాడు నిద్రపోయినట్టు, దేవుని యొక్క రాకడ సూచనలు ఎరగలేనటువంటి వాడు నిద్రపోయినట్టు, పాపముతో నిండినవాడు నిద్రపోయినట్టు, లోక సంబంధమైన ఆలోచనలతో నిండినవాడు నిద్రపోయినట్టు. ఇలా నిద్రపోతూ ఉండగా, దేవుని వాక్యాన్ని ప్రార్థనను మర్చిపోయి ఉంటూ ఉండగా, ఈ నిద్రించే సమయంలో అపవాది వచ్చి కొన్ని గురుగులను విత్తేసిపోతూ ఉన్నాడు మన జీవితంలో. ఇలా వాడు విత్తినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు తెలియనటువంటి కలహాలు జీవితంలో ఏర్పడతాయి. అందుకే కదా కుటుంబ సమస్యలు వచ్చేది, అందుకే కదా మానవులు స్థిరమైనటువంటి స్థితిలో నిలబడలేకపోతున్నారు, అందుకే కదా జీవితాలు సరిగా ఉండటం లేదు. ఎందుకని?
మనము నిద్రించుచుండగా, మనుషులు నిద్రించుచుండగా అపవాది ఏం విత్తింది? గురుగులు విత్తింది. నేను అడుగుతున్నాను, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి అపవాది గురుగులు విత్తుతుంది? ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు విత్తుతుందా? విత్తటానికి మనం అవకాశం ఇస్తున్నామా? నిద్రపోయాం. ఏమయ్యాం? నిద్రపోయాం. కొన్ని పరిస్థితులు మనల్ని నిద్రపుచ్చుతూ ఉన్నాయంట. ఆ సమయంలో దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వటం లేదు కాబట్టి ఆచారాల విషయమై, పద్ధతుల విషయమై, కట్టుబాట్ల విషయమై ఏమైపోయాం? నిద్రపోయాం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేసింది అపవాది? వచ్చి తన గురుగులను శ్రేష్టముగా విత్తిపోయిందంట. ఇప్పుడు గోధుమల కన్నా గురుగుల యొక్క ప్రభావమే బాగా కనపడుతూ ఉంది. అంటే ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఏముందండి, తప్పేముంది? మంచి రోజు చూస్తే తప్పులేదు కదా, టెంకాయ కొడితే తప్పులేదు కదా, దిష్టి తీస్తే తప్పులేదు కదా, గుమ్మడికాయ కొడితే తప్పులేదు కదా, ఎత్తి నెత్తి మీద కొట్టుకో, సగం దరిద్రం పోద్ది. అర్థమైందా? ఇవన్నీ కూడా ఏం చేస్తున్నావు? ఇలాంటి ఏర్పాటు చేసుకొని ఏది గోధుమలో ఏది గురుగులో తెలియనటువంటి స్థితిలో ఉండిపోయాం. ఆ ఎదిగే ప్రక్రియలో అంట రెండు ఒకే విధంగా ఉంటాయంట. గోధుమలను గుర్తించలేము, గురుగులని గుర్తించలేము. ఈ లోకములో, ఈ సంఘములో ఇద్దరు కేటగిరీ పర్సన్స్ ఉంటారు. రెండు రకాల స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు. ఒకరు మంచివారు, మరి ఒకరు చెడ్డవారు. ఒకరు గోధుమ స్వభావము సంబంధించిన వారు, మరి ఒకరు గురుగుల స్వభావానికి సంబంధించిన వారు. ఎక్కడ? లోకములో ఉంటారు, సంఘములో ఉంటారు. ఇక్కడ లేరు అని నేను చెప్పటం లేదు, ఎక్కడ కూడా ఉన్నారు. ప్రతి సంఘములో ఉంటారండి. ప్రతి సంఘములో ఇలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే అక్కడున్నటువంటి ఆ సేద్యపరిచేటటువంటి వాళ్ళు, లేకపోతే ఆ వ్యవసాయదారులు ఆ యజమానుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారంట, అయ్యా, ఈ యొక్క పొలములో గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతూ ఉన్నాయి, మీరు సెలవిస్తే వాటిని మేము కోసేస్తాం, పెరిగి వేస్తాం, అక్కడి నుంచి తీసేస్తామని చెప్పారంట. ఆ తోట యజమాని లేకపోతే ఆ యొక్క కాపరి అంటూ ఉన్నాడు, మీరు ఏది కూడా దాన్ని టచ్ చేయబాకండి, దాన్ని మీరు తాకొద్దు. ఒకవేళ మీరు తాగితే ఏమవుతుందో తెలుసా? పొరపాటున మీరు ఆ గురుగులతో పాటు గోధుమలను మొక్కలను కూడా ఆ యొక్క ఏమంటారమ్మా వాటిని పెరిగే ఏమంటారు, కొమ్మలు ఎట్టొస్తాయి గోధుమలకి? పైరు, అంతేనా? నీటికి అదేనా? రైట్. ఆ పైరును కూడా మీరు కోసేస్తారు. ఆ వ్యత్యాసం మీరు గ్రహించలేరు. కాబట్టి ఇప్పుడు ఏది కూడా మీరు తాకొద్దు. ఎప్పటి వరకు? కోత కాలము, సమయము వరకు. ఒక హార్వెస్ట్ వస్తుంది, మనం కోసే సందర్భం వస్తుంది, పంట పండుతుంది. ఆ టైంలో నేను మీకు చెప్తానని చెప్తూ ఉన్నాడు. మంచి వాళ్ళని మంచివానిగా ఉండని, చెడ్డవాళ్ళని చెడ్డవానిగా ఉండని. గమనించండి ప్రియా దేవుని సంగమా, జీవితం బాగుండాలంటే డబ్బు కాదు కావాల్సింది. జీవితం బాగుండాలంటే ఆడంబరాలు కాదు కావాల్సింది, ఆస్తిపాస్తులు అంతకన్నా కాదు, అందగాళ్ళు, అందగత్తెలు, ఆప్యాయతలు ఇవి కాదు మనకు కావాల్సింది. జీవితం బాగుండాలంటే మంచి మనస్సు ఉండాలి. మంచి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితాలే బాగుంటాయి. అందుకే దేవుడు ఆ మనస్సును మనకు అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాట అంటాడు కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆ ప్రేమ మానవుని దృష్టిలో లేదంట.
అందుకే మంచి జీవితాన్ని మానవుడు జీవించలేకపోతూ ఉన్నాడు. అందుకే ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూసారా, మానవుల్లో మంచితనం ఎందుకు పోయిందో తెలుసా? ప్రేమ లేకపోవుట చేత. ఆ క్రీస్తు ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో, మంచి వారంగా గోధుమ స్వభావ స్థితిలో ప్రేమ కలిగి సంఘములో మనము ఎదగబడతాం. ఆ యొక్క యుగ సమాప్తి యందు, ఆ కోతకాల సమయమందు దేవుడు కూర్చి తన యొక్క కొట్లలో దానిని వేయమని దేవుడు తెలియచేస్తాడు. కానీ మానవులు ఇంకా గురుగుల స్వభావం కలిగి ఇంకనూ సంఘములోనే జీవిస్తూ ఉన్నారండి. ఇంకనూ ఎక్కడ జీవిస్తూ ఉన్నారు? సంఘములోనే జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవులంతా కూడా ఒక మత్తులో పడిపో ఉన్నారు. ఒక గ్లాసు మందు కోసము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఒక ప్యాకెట్ సిగరెట్ కోసము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒక్క క్షణం సుఖము కోసము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఒక్క క్షణం కోసము తమ శరీరాలు అమ్ముకొని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే మనుషులు ఎంతమంది ఉన్నారండి? జాగ్రత్త, దేవుని రాకడ సమీపముగా ఉన్నది. కడబోరం రోగబోతూ ఉన్నది. దేవుడు రానే ఉన్నాడు. ఒక క్షణము కోసం పరలోకాన్ని నీవు పోగొట్టుకుంటున్నావే, నీ అంత దురదృష్టవంతుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించు ప్రియా దేవుని బిడ్డ. డబ్బులు వచ్చిన వెంటనే వైన్ షాప్కి వెళ్ళిపోవడం కాదు. డబ్బులు వచ్చిన వెంటనే మందు తెచ్చుకొని ఇంట్లో దాపెట్టుకొని తాగడం కాదు. సైగ్గా సిగ్గుండాలి. ఒక బాటిల్ కోసం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే పిచ్చోడు నీకన్నా ఎవడైనా ఉన్నాడు ఈ లోకంలో? ఉన్నారా అండి? ఉన్నారు. గురుగులు ఎక్కడ పెరుగుతున్నాయి? సంఘములోనే పెరుగుతూ ఉన్నాయి అంట. అవి బయట కూడా కాదు. ఎక్కడ పెరుగుతున్నాయి? సంఘములోనే పెరుగుతూ ఉన్నాయి. పరలోకం ఎంత విలువైనది, ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది. యుగ యుగాల పాటు అక్కడ ఉండాల్సింది మందు కోసము, సిగరెట్ ప్యాకెట్ కోసము, తప్పుల కోసము, పాపాల కోసము పరలోకాన్ని పోగొట్టుకోబాకండి అయ్యా. క్రీస్తు ప్రేమ నుంచి వేరు కాబాకండి. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో యుగ సమాప్తి ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. మనం మరణానికి చేరువైపో ఉన్నాం. ఆ మరణానికి చేరయ్యేలోగా మార్పు నొందుదామా? జీవితాలను సరిదిద్దుకుందాం. దేవుడు కాపాడటానికి తన అవకాశాన్ని మనందరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డ, మనం ఏం చేస్తున్నాం అనేది. సుఖం ఎంతసేపు అండి? అవసరమా? తాగటం అవసరమా? ఏ ఉన్నాయి? జీవితాలు వాటి ద్వారా నష్టపరుచుకోవటం తప్పితే ఏది కూడా లేదు. తాగినోడు కుదురుగ్గా ఉంటాడా? గొడవ పెట్టుకుంటాడు. వాడి వల్ల కుటుంబం అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. గుట్టుగా తాగొచ్చే దొంగ ఎవడు? గుట్టుగా తాగొచ్చి ఏం ఎరగనట్టు, అంటే పిల్లి పాలు తాగి నేను తాగలేదంటే చూసారా, అలాంటి స్థితిలో ఉండే మనుషులు గుట్టుగా తాగి ఏం ఎరగనట్టు మన్ను తిన్న పాము లెక్కుంటారు. జాగ్రత్త, మీకు కూడా దేవుడు ఈ రాత్రికాల సమయమందు హెచ్చరిస్తూ ఉన్నాడు. సైగా తాగినా, చీకట్లో పాపం చేసినా ఆలోచించండి ప్రియా దేవుని సంఘమా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అపాయకరమైన దినాలలో, ఈ చెడ్డ దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. నీలో గురుగులు విత్తాలని అపవాది యొక్క ప్రమేయం.
నీ జీవితంలో గురుగులు లాంటి స్వభావాలు నీలో ఉంటే నీవు అపవాది సంతానానికి సంబంధించిన వాడు, కానీ దేవుని సంతానానికి సంబంధించిన వాడుగా నీవు ఎంచబడవు ఏమాత్రము కూడా. దేవుని సంతానములనికి నువ్వు ఎంచబడాలి అంటే నీ జీవితం క్రొత్తదవ్వాలి, నీ జీవితంలో మార్పు ఉండాలి, నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, నీ జీవితంలో నీతి కనబడాలి. నీతి కనబడకుండా, పరిశుద్ధత కనబడకుండా, అపవిత్రతతో ఎంత జీవించినా నీవు సాతాను సంబంధమైన కుమారుడువు, కుమార్తెవే, కానీ దేవుని సంబంధమైన బిడ్డగా నీవు రాలేకపోతూ ఉన్నావు. కాబట్టి ఈ రాత్రికాల సమయం మీద దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. ఆయన మాటలు విన్న మీరందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే, మంచి మనస్సు కలిగిన వారై, మంచి గోధుమల వలె, మంచి స్వభావ సిద్ధమైన పరిస్థితులలో, మంచి స్వభావ సిద్ధమైన గుణగణాలతో దేవునిలో మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ఎప్పుడైతే నిద్రపోకుండా ముందుకు వెళ్తారో విజయము ఇక మీదే. విజయం ఎవరిది? మీదేనండి. విజయము మనదే. దేవుడు అపవాదికి ఉన్నటువంటి బలానంతటిని కూడా నిర్వీర్యం చేసేసాడు. ఆయన సాతానికి ఏమాత్రము కూడా చోటు ఇవ్వడానికి వీల్లేదు. వాడిని ఓడించడం నీకు నాకు పెద్ద లెక్క కాదు, కానీ నీవు బలహీనుడు అని అపవాది ఏం చేస్తుంది? కావాలని తెలియజేస్తుంది. నువ్వు బలవంతుడివి వాడికి తెలుసు, కానీ వాడు ఏం చెప్తున్నాడు? నీవు బలహీనుడు అని అబద్ధం చెప్తున్నాడు. వాడు దొంగ, వాడి పేరే అబద్ధికుడు. నిన్ను దేవునిలో ఎదగనివ్వకుండా చేస్తున్నాడు వాడు. అందుకని దేవుని వైపు చూడు, సత్యాన్ని తెలుసుకో. ఏది మేలైనదో ఏది కీడైనదో నీవు ఎరుగగలగాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. నీతులు అందరూ చెప్తారండి, మంచిగా బ్రతకమని చెప్తారు, జీవితం ఇది అది ఇది అని అందరూ చెప్తారు, కానీ ఎవరు పాటించరు. మనం పాటించే వారంగా ఉండాలి. చెప్పేవారము మనము పాటించే వారంగా ఉండాలి. మన స్థితిలో ఏ స్థితిలో ఉన్నా, చిన్న వయసులో ఉన్నా, యవన ప్రాయంలో ఉన్నా, మధ్య వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గురుగులు వేయటం అపవాదికి వెన్నతో పెట్టిన విద్య. ఈజీగా వేస్తుంది వచ్చి. మరి యవన బిడ్డల జీవితంలో అయితే చెప్పలేము, ఎప్పుడెప్పుడని కాసుకో ఉంటుందండి. నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది, నువ్వు చచ్చిపో అని చెప్తుంది అపవాది వచ్చి. ఇక నువ్వు దేనికి పనికిరావు, నువ్వు చెడ్డ పేరు తెచ్చావు, నువ్వు దేనికి ఇంకా నువ్వు యూజ్లెస్ అని చెప్పేస్తుంది. ఆ టైంలో ఏం చేస్తారో తెలుసా? చాలామంది చేతులు కోసుకోవడం, ఊరేసుకోవడం, రకరకాల పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారండి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, చేసేసావు ఓకే, వదిలేయి, అయిపోయింది, వదిలేయి, రా, జీవితాన్ని నేను మరలా కడతా, జీవితాన్ని మరలా సరిదిద్దుతా, మరలా బాగు చేస్తా, నా స్థానంలోనికి నేను నీకు మరలా చేర్చుకుంటానని చెప్తున్నాడు. ఇది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ నువ్వు పంచే వాళ్ళని మనం ఏం చేస్తాం తెలుసా? దూషిస్తాం. తెలియదు మనకు ఏం చేస్తున్నాం అనేది. కొంచెము ఇబ్బందికరమైన మాట మన మనసుకు తగలంగానే వెంటనే దూషించేస్తాం, దూరం పెట్టేస్తాం. ఇలా దూరం పెట్టి మన విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మన మాటలు, మన ఆప్యాయత, మన ప్రేమ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనల్ని కోల్పోయినప్పుడు. అర్థమవుతుందండి? మనల్ని కోల్పోయినప్పుడు. కానీ అపవాదం ఏం చేస్తూ ఉంటుంది? అవి పోతే పోనీ, వాళ్ళతో మనకేం పని అంటది. అందుకే లోకంలో ఒక సామెత ఉంది కదా, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ఎక్కువ ఇష్టపడాలంట. మన బాగోగులు చూసేవాళ్ళు, మన అవసరతలలో మనల్ని కనిపెట్టుకునే ఉండేవాళ్ళు, మన కోసం ప్రార్థించేవాళ్ళు, మనల్ని దగ్గరికి చేర్చుకునేవాళ్ళు, మన యోగక్షేమాల గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రీస్తు ప్రేమను కలిగి ఉంటారు కదా, వాళ్ళతో మన సహవాసం చేయాలి.
అంతేకాని అవకాశం వచ్చిందని చెప్పి వాడుకొని వదిలేసే వాళ్ళతో కాదండి. ప్రియా దేవుని సంగమా, తెలుసుకో సత్యాన్ని. ఇకనైనా దేవుని వైపు చూచి క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉందో ఆ ప్రేమ సంఘములో ఉన్నది. ఆ ప్రేమ మీ అందరిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మీరు ఎవరు? ఆత్మ మూలముగా పుట్టినవారు. మీరు గురుగులు కాదు, గోధుమలు, స్వభావానికి సంబంధించిన బిడ్డలు అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మరణానికి మనం దగ్గర అవుతూ ఉన్నాం. ఒకటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయం? రైట్, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఒకటే ఒకటి మనకు కలుగుతుంది. ఏంటంటే, లోకమా దేవుడా, నరకమా పరలోకమా? నీవే నిర్ణయం తీసుకోవాలి. నీవే నిర్ణయం తీసుకుంటే లైఫ్ ఎక్కడికి పోతుందో నీవే డిసైడ్ చేసుకోడు. రెండింటిని దేవుడు నీ చేతిలో ఉంచేసాడు. జీవాన్ని ఎన్నుకుంటావో మరణాన్ని ఎన్నుకుంటావు, నీ చేతిలో ఉన్నది. కాబట్టి నీ జీవితానికి నీవే బాధ్యుడవు. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. అప్పటి వరకు దేవుడు సైలెంట్గా ఉంటాడు. మనకున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మార్పు చెందుదాం. మార్పు దేవుడు మీ దగ్గర నుంచి కోరుకుంటాడు. ఇక్కడ విని దులిపేసుకుని వెళ్ళిపోవడం కాదు. జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు వెక్కిరించబడడు. ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో, నేను దేవుని వాక్యం చెప్పేటప్పుడు, అయ్యో నా గురించి మారమని చెప్పేటప్పుడు ఆ సువార్త విని కూడా నేను మార్పు చెందలేదని చెప్పి నరకములోనికి వెళ్ళి యాతన పడేటప్పుడు అర్థమవుతుందంట బాధ. ఒక క్షణము కోసమా నేను పరలోకాన్ని పోగొట్టుకుంది, ఒక్క దానికోసమా నేను పరలోకాన్ని పోగొట్టుకుంది, సుఖము కోసమా పరలోకాన్ని పోగొట్టుకుంది. నా లైఫ్లో నా అంత దౌర్భాగ్యవంతుడు, నాలాంటి దౌర్భాగ్యవంతురాలు ఎవరు కూడా లేరని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి ఏడ్చినా ఉపయోగం లేదండి. ఇక్కడే ఏడవటం, ఇక్కడే బాధపడటం, ఇక్కడే ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడిగితే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? నీ పాపములంతటి నుంచి కూడా నిన్ను విడిపించి పరిశుద్ధునిగా చేసి తన రక్తముతో కడిగి నిన్ను తన మంచి స్థానములోనికి, అనగా పరలోక పట్టణములోనికి నిన్ను చేర్చడానికి దేవుడు సిద్ధపరచడానికి ఇష్టపడతాడు. కాబట్టి తెలుసుకోండి సత్యాన్ని, దేవుని వైపు చూడండి. అదే ప్రశ్న మరలా మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకటి, నీవు గోధుమ లేకపోతే గురుగా? గోధుమ, గురుగా? ఎవరు నువ్వు? దేవుని సంబంధించిన వాడవా, అపవాది సంబంధించిన వాడవా? నిర్ణయం నీవే తీసుకోవాలి. కాబట్టి ఆ మాటలను బట్టి మీరు ముందుకు వెళ్ళి మీ జీవితాలను సరిదిద్దుకొని కాపాడుకోవాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నాతో, సంఘముతో మీరు మాట్లాడారు. నీ మాటలు విలువైనవి, నీ మాటలు శ్రేష్టమైనవి. ఆ మంచి మాటలు మేమందరము కూడా విని నీలో ముందుకు కొనసాగబడటానికి కృప చూపించమని అడుగుతూ ఉన్నాను. దేవా, గురుగుల స్థానములో ఉన్నామా, లేకపోతే గోధుమల స్థానములో మేము ఉన్నామా? మా జీవితంలో అపవాది ఏ సమయంలో ఏ రీతిగా విత్తుతుందో గ్రహించలేకపోతున్నాం. కారణం, అయ్యా, మేము నీ వాక్యమును మరచి, నీ సత్యాన్ని మరచి, వాక్యాన్ని ఎరిగాము కానీ ఆ వాక్యాన్ని మరచి
నిద్రించుచూ ఉన్నాం. ఆచారాల విషయమై, పద్ధతుల విషయమై, కట్టుబాట్ల విషయమై, లోకరీత్యా మానవుల విషయమై ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు హెచ్చరించారు. మేము నిద్రించుచూ ఉండగా అపవాది వచ్చి గురుగులు విత్తేసి వెళ్ళిపోతుందని మాటలు తెలియజేశారు. అయ్యా, మెలకువ కలిగి ప్రార్థించటానికి ఒక్క గడి అయినను మేల్కొని ప్రార్థించగలిగిన కృప నీ బిడ్డలందరికీ మీరు ప్రసాదించమని అడుగుతూ ఉన్నాను. సహాయం చేయండి తండ్రి. నీ ప్రత్యక్షతను మీరు మాకు కనపరచమని అడుగుతూ ఉన్నాను. నీ కృపకు యోగ్యులమై మంచి వారముగా ఎంచబడి నీ కృపలో మేమందరము కూడా పాలి భాగస్తులై ఆ పరలోక రాజ్యానికి చేర్చబడటానికి సహాయం చేయండి. గురుగుల స్వభావముతో ఉన్న ప్రతి బిడ్డకు ఈరోజు విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఏ బలహీనతలో నీ బిడ్డలు పడిపోతూ ఉన్నారు, ఏ యొక్క పరిస్థితులను బట్టి పడిపోతూ ఉన్నారు, ఏ చెడ్డ అలవాట్ల నుంచి పడిపోతూ ఉన్నారు, ఏ పాప బంధకాల్లోంచి పడిపోతూ ఉన్నారు, ఏ వ్యభిచార సంబంధమైన మత్తులో బిడ్డలు పడిపోతూ ఉన్నారు, యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఈరోజు విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మీరు సహాయం చేయండి. నీ బిడ్డలకు విడుదల ప్రసాదించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అపవాది వేసినటువంటి కట్లు, అపవాది వేసిన సంఖ్యలో అవన్నీ తెగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాజా, మీరే సహాయం చేసి శ్రేష్టమైన స్థితిలో నీ బిడ్డలు ఉండి ప్రతిరోజు కూడా జ్యోతుల వలె ప్రజ్వరిల్లబడటానికి నీ కృప అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను. నీవే కార్యము జరిగించి మంచి మనస్సు కలిగి నీ బిడలుగా, ఆత్మ సంబంధమైన బిడలుగా, నీవు నీ రాజ్యాన్ని ఎలాగైతే ఆత్మ సంబంధమైన బిడలందరినీ కూడా మీరు ఈ లోక రాజ్యంలో విస్తరింపజేస్తూ ఉన్నారో, కడుతూ ఉన్నారో, దానికి మేము ఏమాత్రము కూడా ఆటంకముగా ఉండకుండా సహకరించి జీవితం ఏంటో తెలుసుకొని సత్యములో ముందుకు వెళ్ళగలిగిన కృప మా అందరికీ దయచేయమని అడుగుతూ ఉన్నాను. యుగ సమాప్తి అందు ఎదుగో తండ్రి మంచి గోధుమలను కట్టకట్టి అవన్నీ కూడా తండ్రి ఒక రూములో అవన్నీ కూడా వేయటం జరుగుతూ ఉంది ప్రభా. ఆ కొట్లలో అవి కూర్చడం జరుగుతూ ఉంది తండ్రి. ఆ యుగ సమాప్తి అందు మంచివారమైనటువంటి మా జీవితాలను, ఆత్మ సంబంధముగా ఎంపిక చేయబడిన మా జీవితాలను ఎదుగో తండ్రి ప్రభా, రక్తం పరిశుద్ధ గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడిన మా జీవితాలను యుగ సమాప్తి అందు నీ పరలోకములు మీరు చేర్చబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. చేరవచ్చిన సంఘానికి మరి ఈరోజు రాలేని బిడ్డలందరికీ కూడా ఈ వాక్కులు మీరు అనుగ్రహించి అట్టి ఫలాన్ని ప్రభ మీరు వారు పొందుకునే విధంగా ఉండటానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరబడును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మరణిస్తున్న మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. దేవునికి ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానంకు ఇచ్చినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడున యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, నిత్య సమాధానం ఆయన చేత ప్రేమించబడుతున్న మనకును ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని కృప తన రాకడ పర్యంతం తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.